హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేజ్యోతి ఛానల్కి స్వాగతం. విలాసిని 35వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. పర్వాలేదు చెప్పండి సార్ అని అడిగింది గీతిక. అది చెప్తూ కూర్చుంటే ఇప్పుడు నీ సమయం అంతా వృధా అయిపోతుంది. ఇంతకీ నా పైన అనుమానం పోయిందా, లేదంటే అందరూ చెప్పుకుంటుంది నిజం అనుకుంటున్నావా అన్నాడు సార్. నేను ఎప్పుడూ నిజం అనుకోలేదు సార్, కానీ అలా ఎందుకు అనుకుంటున్నారో అందరూ తెలుసుకోవాలని మాత్రం అనుకున్నాను. ఇప్పుడు విషయం ఏంటో తెలిసింది అని అంది గీతిక. చాలాసేపు మాటల్లో మునిగిపోయారు. ఒక క్లాస్కి కూడా వెళ్ళలేదు గీతిక. ఆ తర్వాత క్లాస్కి వచ్చిన స్నేహితురాలిని చూస్తూ, ఏంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగింది సృజన. జరిగిన విషయం అంతా చెప్పి తను పెట్టుకున్న వాచిని చూపించింది గీతిక. అవసరమానే నీకు? అందరూ చెబుతున్నప్పుడు వారి మాటలు నమ్మొచ్చు కదా, లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అవసరమా అని అంది సృజన. చెప్పాను కదా, అయినా కూడా నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? సార్ చాలా మంచివాడు అంటూ వాచ్ని మురిపంగా చూసుకుంటూ ఉంది గీతిక. సృజన, ఉష ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సాయంత్రం ఇంట్లో కూర్చొని వాచి వైపే చూసుకుంటున్న గీతికని గమనిస్తూ దగ్గరికి వచ్చి కూర్చొని ఆ వాచి పట్టుకొని, ఇది ఎక్కడిదే నీకు అని అడిగింది రత్తాలు. మా సార్ ఇచ్చాడమ్మా అని చెప్పింది గీతిక. సార్ ఇవ్వడం అంటే అతను ఏం ఆశిస్తున్నాడో ఏంటో, అనవసరంగా ఇలా ఎవరు ఏమిచ్చినా తీసుకోకు అని అంది రత్తాలు. అదేంటమ్మా అలా అంటావు? మేడం బట్టలు తీసుకువచ్చినప్పుడు ఈ మాట చెప్పలేదే, ఇప్పుడు సార్ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నావు అంది గీతిక. నా జీవితం ఎలా ఉందో చూసావు కదా, దీనంతటికీ కారణం ఒక మగాడు. మనతో అవసరం ఉన్నంతసేపు వాళ్ళ మాటలు తేనెలాగే ఉంటాయి, ఒక్కసారి అవసరం తీరాక ముళ్ళల్లా గుండెల్లో గుచ్చుకుంటాయి. ముందు వెనక ఎవరూ లేని వాళ్ళు, పేదదానివి అని తెలిసే కావాలని నిన్ను మాయ చేస్తున్నాడేమో గమనించు. అంతేకాని మేడం సార్ ఒకటే అని మాత్రం మాట్లాడకు, జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు ఇలాంటివి తీసుకోకు అని చెప్పింది రత్తాలు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్నిక, ఏంటమ్మా నువ్వు ఇవ్వవు, ఎవరైనా ఇస్తే తీసుకొనివ్వవు, చూడు ఎంత బాగుందో అంటూ వాచిని పట్టుకుని, రేపు నేను పట్టుకెళ్ళనా గీతిక అని అడిగింది స్వప్నిక. సరే అక్క పెట్టుకో, ఒకరోజు నువ్వు ఒకరోజు నేను అని అంది గీతిక చాలా సంతోషంగా. వారిద్దరినీ అలా చూసి ఒక నిట్టూర్పు విడిచి వంట చేయడానికి లోపలికి వెళ్ళింది రత్తాలు. స్వరూప్తో మాటలు తగ్గించేసింది గీతిక. స్వరూప్ మాత్రం ఎప్పుడెప్పుడు గీతిక తనతో మాట్లాడుతుందా అని ఎదురు చూస్తూనే ఉండేవాడు. గీతిక సార్ ఒళ్ళో పడిపోతుందని అర్థమవుతూనే ఉంది. దాని నుండి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ గీతిక ఎవరి మాట వినడం లేదు. సార్ మాయలో రోజు రోజుకి పూర్తిగా మునిగిపోతూ ఉంది. ఒకరోజు సార్ రూమ్లో ఉన్నప్పుడు, మీ క్యాస్ట్ ఏంటి గీతిక అని అడిగాడు సార్. చెప్పింది గీతిక. సార్ కళ్ళు మెరిసిపోయాయి. ఏంటి సార్ మీరు అందరినీ ఇలాగే అడుగుతారా అని అంది గీతిక. లేదు, నువ్వు నాకు ప్రత్యేకం కదా, అందుకే అడిగాను అన్నాడు సార్. ప్రత్యేకమైనప్పుడు క్యాస్ట్ ఎందుకు అడిగారు సార్ అంది గీతిక. దానికి ఒక కారణం ఉందిలే, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అన్నాడు సార్. అదేంటో తెలుసుకోవాలని ఉంది, నాకు ఇప్పుడే చెప్తారా అని అడిగింది గీతిక. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు, ఉన్న విషయం చెప్తాను. నాకు ఇన్నాళ్ళుగా పెళ్ళి అవ్వలేదు అని చెప్పాను కదా, దానికి కారణం మా క్యాస్ట్లో అమ్మాయిలు దొరకకపోవడమే. అమ్మాయిలు తగ్గిపోయారులే. ఇంకొక 15 సంవత్సరాలు అయినా కూడా నాకు పెళ్ళి అవుతుందో లేదో కూడా తెలియదు. మా అమ్మ అంతలా ప్రయత్నిస్తుంది కానీ అమ్మాయి మాత్రం దొరకడం లేదు అని అన్నాడు సార్. దానికి దీనికి ఏంటి సంబంధం సార్ అంది గీతిక. నా క్యాస్ట్ మీ క్యాస్ట్ ఒకటే అవ్వడం వల్ల ఈ సంతోషం అన్నాడు సార్. మీకెందుకు సంతోషమవుతుంది నాకు అర్థం కావడం లేదు అంది
గీతిక, ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు సార్. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా ఫస్ట్ ఇయర్ మాత్రమే చదువుతున్నాను. 17 ఏళ్ల వయసు నాకు. మీ వయసు అంటూ ఆగిపోయింది గీతిక. గీతిక, నేను నిన్ను లవ్ చేయమని అడగట్లేదు, పెళ్లి చేసుకుంటా అంటున్నాను. నీకు ఇష్టమైతే మా అమ్మను మీ ఇంటికి పంపిస్తాను. మీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు కాకపోతే ఇంకొక 4 ఏళ్ళు పోయాకైనా పెళ్లి చేసుకుందాం అన్నాడు సార్. ఇది కరెక్టా సార్? మీరేమో మాకు పాఠాలు చెప్పేవారు అంది గీతిక. అందుకే గీతిక, నీ చదువు అయిపోయాక అని చెప్తున్నా కదా అన్నాడు సార్. కానీ మేము పేదవాళ్ళం అంది గీతిక. పర్వాలేదు, నా దగ్గర మనం బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది అని అన్నాడు సార్. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు అంది గీతిక. నువ్వు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మనిద్దరి మధ్య ఉంటుంది అన్నాడు సార్. ఎందుకో గీతికకి కూడా సార్ అంటే ఇష్టంగా అనిపించడంతో ఏమీ ఎదురు మాట్లాడలేదు. అందంగా ఉన్నాడు, డబ్బు ఉంది, చదువు అయ్యేదాకా ఎదురు చూస్తా అంటున్నాడు. తల్లి ఇంతకంటే గొప్ప సంబంధం తేలేదుగా. ఏంటి, ఏమి మాట్లాడవు అని అడిగాడు సార్. సిగ్గుపడింది గీతిక. ఈ మౌనాన్ని అంగీకారంగా అనుకోవచ్చు కదా అంటూ చేయి పట్టుకున్నాడు. వెంటనే చేయి విడిపించుకొని నవ్వుకుంటూ సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోయింది గీతిక ఆ గది నుండి. గది బయటే చాటుగా నిలుచుని ఇదంతా వింటున్న స్వరూప్ కళ్ళు వర్షించాయి. గీతికనే తన ప్రాణం అనుకున్నాడు. అలాంటి గీతికకి ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరుగుతూ ఉంది. తనకు దూరం అవుతుంది. అంతేకాకుండా తన జీవితం నాశనం కూడా కాబోతుంది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు స్వరూప్కి. ఎవరు ఏం చెప్పినా నమ్మేట్లుగా కనిపించడం లేదు గీతిక. అతని మాయలో పూర్తిగా పడిపోయినట్లుగా అర్థమవుతుంది. ఎందుకు గీతిక ఇలా చేస్తున్నావు? నువ్వంటే ఎంత ప్రేమ నాకు, అది నీకు కనిపించడం లేదా? ఒక మోసగాడి చేతిలో మోసపోవడానికి సిద్ధమైపోయావా? నీ స్నేహితురాళ్ళు అంతగా చెప్తున్నా కూడా ఎవరి మాటలు నువ్వు ఎందుకు వినడం లేదు? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడానికి సిద్ధమైపోయావా అనుకుని చాలా బాధపడ్డాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు స్వరూప్కి. గీతిక ఇక తన విషయాలను సృజన వాళ్లకు చెప్పడం మానేసింది. సార్కి తనకి మధ్య జరిగిన విషయాలను గోప్యంగా ఉంచడం మొదలుపెట్టింది. అలా ఉంచమని సార్ చెప్పాడు. సార్ చెప్పిందల్లా వింటూ వచ్చింది గీతిక. అందరితో మామూలుగానే ఉంటుంది. అమృత మేడంపై అభిమానం మారలేదు. స్నేహితురాళ్లతో ఎప్పుడు ఎలాగ ఉండేదో అలాగే ఉంటుంది. కానీ సార్ విషయంలో మాత్రం విషయాలు ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడడం లేదు గీతిక. గీతిక పూర్తిగా తన వల్లో పడిపోయింది అని అర్థం చేసుకున్న సార్ తన గదిలో ఎవరూ లేని సమయంలో గీతికతో ముద్దు ముచ్చట్లు మొదలుపెట్టాడు. వాటిని అన్నిటినీ తలుచుకుని ఊహల్లో తేలిపోతూ ఉండేది గీతిక. అప్పుడప్పుడు ఏదో లోకంలో ఉన్న గీతికని కదిలిస్తూ, ఏంటే మా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏం జరుగుతుంది? ఈ మధ్య సార్ గురించి ఏమీ చెప్పడం లేదు ఏంటి అని ఆరా తీసేది సృజన. కానీ అదేం లేదు అంటూ మాట దాటి వేసేది. కానీ ఏది కూడా స్నేహితురాలతో పంచుకోలేదు. సార్ గురించి ఏదైనా చెప్పబోయినా కూడా వినడం మానేసింది గీతిక. ఒకరోజు గేమ్స్ పీరియడ్స్లో సార్ దగ్గరికి వెళ్ళింది గీతిక. అక్కడ ఎవరూ లేరు, వారిద్దరూ మాత్రమే ఉన్నారు. గీతికను లాక్కుని తన వల్లో కూర్చోబెట్టుకున్నాడు సార్. సార్, ఎవరైనా వస్తే అంది గీతిక బిడియంగా. ఏమవుతుంది? మన పెళ్ళి అవుతుంది, అంతే కదా, నువ్వేం భయపడకు అన్నాడు సార్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.